హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేది ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఎవరైతే 12th క్లాస్ కానీ డిప్లొమా కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నా ఈ పోస్ట్కి మీరైతే ఎలిజిబుల్. సో శాలరీ కూడా మనకి 30,000 పర్ మంత్ అయితే వస్తుంది. అండ్ 3 to 4 అవర్స్ మాత్రమే వర్క్ చేసుకోవచ్చు మనం. సో మనం ఎంత వర్క్ చేస్తే అంత అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్స్ అండ్ అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వారందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు లైక్ చేసేయండి అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ అయితే మనకి వి లోకలైజ్ నుంచి అయితే వచ్చేసిందనమాట. సో మనకందరికీ తెలుసు ఇదేంటంటే ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి ఏమైనా జాబ్స్ ఉంటే కనుక సో ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే మనం జాబ్ చూసుకున్నట్లయితే యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు ఇండియా. సో పాన్ ఇండియా వైజ్గా అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో యాడ్స్ క్వాలిటీ రేటర్ అంటే ఏంటంటే వీళ్ళు మనకి ఒక టూల్ ఇస్తారనమాట, లైక్ వెబ్సైట్స్ కానీ సో ఏదైనా అందులో వచ్చే యాడ్స్కి సంబంధించి మనం రేటింగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది కూడా మనం తెలుగులోనే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది కూడా. సో ఎక్కడి నుంచైనా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే కావాల్సింది ఏంటంటే ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే తెలుగులో బాగా మాట్లాడగలుగుతూ ఉంటారో సో వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్స్ యాడ్స్ క్వాలిటీ రేటర్ అని సంబంధించిన దీనికి సో బాగా సపోర్ట్గా ఉంటారనమాట. సో ఇందులో ఏంటంటే మనకి యూ విల్ యూస్ అ యూనిక్ వెబ్ బేస్డ్ టూల్ టు ఎవాల్యుయేట్ సెర్చ్ ఇంజిన్ అడ్వర్టైజ్మెంట్స్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ గైడ్లైన్స్. సో ప్రాజెక్ట్ గైడ్లైన్స్కి సంబంధించి సో ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో సో వాటిని అయితే మనం రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనమైతే సో మల్టీకల్చరల్ అండ్ ఇంటర్నేషనల్ టీమ్స్తో కూడా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసరికి రిమోట్. సో ఇండియాలో ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. అండ్ మినిమం 5 hours పర్ వీక్ అప్ టు 20 hours పర్ వీక్. సెట్ యువర్ ఓన్ షెడ్యూల్. 5 hours నుంచి 20 hours లోపు సో ఏదైనా షెడ్యూల్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో 5 గంటల నుంచి 20 గంటల లోపు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎంతైతే వర్క్ చేస్తామో సో దానికి సంబంధించి మనకి మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. సో ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగులో మాట్లాడాల్సి ఉంటుందన్నమాట ఫ్లూయెన్స్గా. 18 years కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది మన ఏజ్ వచ్చేసరికి. అండ్ ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మీరు ఎవరైతే 12th క్లాస్ కానీ సో డిప్లొమా కానీ సో గ్రాడ్యుయేషన్ కానీ సో ఏది కంప్లీట్ చేస్తున్నా కూడా ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో లైక్ పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళైతే చక్కగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెక్ చేసుకుందాం. సో అప్లికేషన్కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనం అప్లై చేసుకుందాం. సో అప్లై లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పేజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై విత్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే నార్మల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన యొక్క రెజ్యూమ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మన యొక్క ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ సో అవన్నీ కూడా ఫిల్ చేసుకొని కింద మనకైతే కొన్ని లింక్స్ అడుగుతున్నారు. లైక్ ఎవరికైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందో సో లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో లేదంటే గిట్ హబ్ అండ్ అలాగే పోర్ట్ఫోలియో సో అదర్ వెబ్సైట్స్ లింక్స్ ఇచ్చేసారు. సో మీకు ఎందులో అయితే సో ప్రొఫైల్స్ ఉందో సో వాటి యొక్క లింక్స్ మీరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకి రిఫరల్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైనా రిఫరెన్స్ ఉన్నారా అని చెప్పి అయితే అడుగుతున్నారు వి లోకలైజ్ నుంచి. సో నో అని పెట్టేసేయండి. అండ్ ఇఫ్ యూ వర్ రిఫర్డ్ బై సమ్వన్ అసోసియేటెడ్ విత్ వి లోకలైజ్ ప్లీజ్ ఎంటర్ దేర్. వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మనం ఎంటర్ చేయాలి అని అయితే అడుగుతున్నారనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్గా వర్క్ చేస్తున్నారా అని అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్, లేదంటే నో. అండ్ దాని తర్వాత మీరు జాబ్ ఆపర్చునిటీ గురించి ఎక్కడి నుంచి తెలుసుకున్నారు సో అవన్నీ అడుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేస్తే సో దానికి సంబంధించి పేమెంట్ ఉంటుంది కదా. సో మనకు వచ్చేసరికి 1 hourకి $3 అయితే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ అయితే అడుగుతున్నారు. సో కవర్ లెటర్ యాడ్ చేయమని చెప్పేసి. సో దాని తర్వాత మన యొక్క జెండర్ సో అవన్నీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సో కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత వాళ్ళే మనకి కాంటాక్ట్ అవుతారనమాట. సో మన యొక్క ప్రొఫైల్ నచ్చినట్లయితే వాళ్ళకి సో డెఫినెట్గా కాంటాక్ట్ అవుతారు. సో చక్కగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎంత వర్క్ చేస్తే అంత అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట.
సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చూస్తున్నారు. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూసేసారు కదా. సో చక్కగా మీరైతే అప్లై చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేసేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.